బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇద్దరు తెలుగు తేజాల మధ్య ఉత్కంఠగా సాగినటువంటి చదరంగ పోరులో అంతిమ విజయం దివ్యా దేశ్ముఖ్ను వరించింది. ఫైనల్లో భారత్కే చెందిన కోనేరు హంపిపై దివ్యా దేశ్ముఖ్ అదిరిపోయే విక్టరీ సాధించింది. ఫిడే మహిళల ప్రపంచ కప్ విజేతగా నిలిచిన దివ్యా దేశ్ముఖ్ భారత 88వ గ్రాండ్ మాస్టర్గా దివ్య నిలిచారు. నిన్న రెండో గేమ్ 34 ఎత్తుల్లో డ్రాగా ముగియడంతో ఇవాళ టై బ్రేక్ పెట్టారు. రెండో గేమ్లో హంపి దివ్య ప్రయోగాలకు పోలేదు. తెల్లపావులతో హంపి ప్రయోజనాన్ని పొందలేకపోయింది. హంపి ఇంగ్లీష్ ఓపెనింగ్ను దివ్య బలమైన డిఫెన్స్తో అడ్డుకుంది. కొన్ని సందర్భాల్లో హంపిని కాస్త ఒత్తిడి గురిచేసింది. 16 ఎత్తుల తర్వాత ఇద్దరు ఏనుగుల త్యాగం చేసుకోవడంతో గేమ్ డ్రా దిశగా సాగింది. తర్వాత హంపి దూకుడుగా కొన్ని ఎత్తులు వేసింది. ఎండ్ గేమ్లో ఒక బంటును త్యాగం చేసి ఎరవేసిన దివ్య ధీటుగా స్పందించి ఆ ప్రయత్నాలను అడ్డుకుంది. పోటీగా సాగుతూ వెళ్లిన ఈ గేమ్ చివరికి డ్రాగా ముగిసింది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఇద్దరు తెలుగు తేజాల మధ్య ఉత్కంఠగా సాగిన చదరంగ పోరులో అంతిమ విజయం దివ్యా దేశ్ముఖ్ను వరించింది. ఫైనల్లో భారత్కే చెందిన కోనేరు హంపిపై దివ్యా దేశ్ముఖ్ అదిరిపోయే విక్టరీ సాధించింది. ఫిడే మహిళల ప్రపంచ కప్ విజేతగా నిలిచిన దివ్యా దేశ్ముఖ్ భారత 88వ గ్రాండ్ మాస్టర్గా దివ్య నిలిచారు. నిన్న రెండో గేమ్ 34 ఎత్తుల్లో డ్రాగా ముగియడంతో ఇవాళ టై బ్రేక్ పెట్టారు. రెండో గేమ్లో హంపి దివ్య ప్రయోగాలకు పోలేదు. తెల్లపావులతో హంపి ప్రయోజనాన్ని పొందలేకపోయింది. హంపి ఇంగ్లీష్ ఓపెనింగ్ను దివ్య బలమైన డిఫెన్స్తో అడ్డుకుంది. కొన్ని సందర్భాల్లో హంపిని కాస్త ఒత్తిడి గురిచేసింది. 16 ఎత్తుల తర్వాత ఇద్దరు ఏనుగుల త్యాగం చేసుకోవడంతో గేమ్ డ్రా దిశగా సాగింది. తర్వాత హంపి దూకుడుగా కొన్ని ఎత్తులు వేసింది. ఎండ్ గేమ్లో ఒక బంటును త్యాగం చేసి ఎరవేసిన దివ్య ధీటుగా స్పందించి ఆ ప్రయత్నాలను అడ్డుకుంది. పోటీగా సాగుతూ వెళ్లిన ఈ గేమ్ చివరికి డ్రాగా ముగిసింది.